ఈ విధంగా సీతారాములు లక్ష్మణుడు బయలుదేరి వనవాసానికి బయలుదేరి అయోధ్య నగరాన్ని దాటి బయలుదేరుతున్నారు. దాటి వెళ్ళిపోతున్నారు. పురజనులందరూ కూడా వాళ్ళతో కూడా దుఃఖిస్తూ ఆ పురజనులందరూ కూడా వెళుతున్నారట. సరే, ఆ అయోధ్య నగరాన్ని దాటి ఈ రామచంద్రమూర్తి సీత వీళ్ళు ఏం చేశారంటే, సుమంతుడు అనేటువంటి మంత్రి ఉన్నాడు వాళ్ళు. ఆ మంత్రితో దశరథుడు ఏం చెప్పాడంటే, రథం మీద తీసుకెళ్లి అరణ్యాల్లో వదిలేసి రమ్మన్నాడు. అంటే అరణ్యాల దాకా నడవాల్సిన అవసరం లేదు. అప్పుడు సుమంత్రుడు తెచ్చినటువంటి రథంలో ఈ సీతారాములు అధిరోహించి, లక్ష్మణస్వామి అధిరోహించాడు. ఆ రథం బయలుదేరిపోతుంటే పురజనులందరూ కూడా రాములు వారు అరణ్యానికి పోతే తట్టుకోగలుస్తారా ఎవరైనా? పెద్దగా ఏడుస్తూ రామా 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 అంటూ పరిగిస్తున్నారు. అందరూ కూడా రథంతో కూడా. రామచంద్రమూర్తి గమ్మును వెళ్ళిపోతున్నాడు, సీతాదేవి గమ్మును పోతుంది. పురజనులు తట్టుకోలేక పెద్దగా ఏడుస్తూ పోతుంటే దశరథ మహారాజు కూడా అలా వాకిట్లోకి వచ్చినటువంటి వాడై ఆ రథంలో రామచంద్రమూర్తిని చూస్తూ దూరంగా రథం కనపడకుండా పోయినంత దూరం చూశాడు. చూసి ఇంకా తట్టుకోలేక అక్కడే సొమస్యలు పడిపోతుంటే పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ దశరథ మహారాజును పట్టుకుని అంతఃపురంలోకి తీసుకుని వచ్చారట. వస్తే రాముడు సన్నుట విని మహోతామంబగు శోక భక్ని దరి కొనగను, హా రామ గుణధామయని భూమీశ్వరుడు అసూవియోగం ప్రాపించన్. ఇట్లు దశరథుండు పెద్దగా ఏడుస్తున్నాడు. దుఃఖిస్తూనే ఉన్నాడు. దుఃఖిస్తూ కౌసల్యాదేవి మందిరంలోకి తీసుకెళ్లారు ఆయన. ఆ కౌసల్యాదేవి మందిరంలో రామ 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 అంటూ ఎప్పుడైతే రాముడు తనను వదిలిపెట్టి వెళ్ళిపోయినాడో తట్టుకోలేక ఆ రామనామాన్నే రాముణ్ణే స్మరిస్తూ ఆ కౌసల్యాదేవి దగ్గరే ఉన్నాడు ఆయన. ఉంటూ ఒకరోజు ఆ బాధ తట్టుకోలేక కొన్ని జ్ఞాపకాలు వచ్చాయి. జ్ఞాపకాలు వచ్చి కౌసల్యతో చెప్తున్నాడు, కౌసల్య, ఇక నేను బ్రతకను, రాముడు లేకుండా నేను బ్రతకలేను, నేను ఇంక మరణిస్తాను, నాకు మరణకాలం ఆసన్నమైంది. అయితే చేసినటువంటి పాపం ఎప్పటికైనా అనుభవించాలి కదా. ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే, రాముడు లక్ష్మణుడు అరణ్యవాసానికి వెళ్ళారు. భరత శత్రుఘ్నులు వాళ్ళ మేనమావ ఇంట్లో ఉన్నారు. అవసాన కాలం వచ్చింది దశరథ మహారాజు. ఒక్క కొడుకు కూడా దగ్గర లేడు. కాశ్యాంతే మరణాన్ముక్తి అథవా పుత్ర సన్నిధౌ. ప్రాణం పోయేటప్పుడు కాశీలో మరణించిన మోక్షము, బిడ్డలు అంటే కొడుకు అందుబాటులో దగ్గరగా ఉన్నప్పుడు మరణించిన మోక్షం వస్తుందట. నలుగురు కొడుకులున్నా ఒక్క కొడుకు కూడా దగ్గర లేని సమయానికి ఇది ఎవరు చేసింది కాదు, నేను చేసినటువంటి పాపమేను అన్నాడు దశరథుడు. ఏమి అంటే అప్పుడు కౌసల్యకి చెప్పాడు అనమాట, నేను ఒకానొకసారి వేటకు వెళ్ళాను. వేటకు వెళ్ళినప్పుడు అక్కడ శబ్దభేది అనేటువంటి బాణాలు అస్త్రవిద్యని నేర్చుకుని సరయూ నదిలో ఒక ముని కుమారుడు కుండతో నీళ్లు ముంచుతుంటే ఏనుగు తొండంతో ముంచుతుందేమో అనే భావంతో దూరంగా ఉండి కొట్టాను. ఆ ముని బాలకుడు మరణించాడు. మరణించే లోపల నేను అక్కడికి పోయి బాధపడుతుంటే, నాయన నీవు ఎందుకు ఈ విధంగా నన్ను సంహరించావు? నా తల్లిదండ్రులు ఇద్దరు కూడా గుడ్డివాళ్ళు, తపస్సు చేసుకుంటున్నారు, వాళ్ళ సేవ చేసుకుంటున్నాను నేను. కాబట్టి నువ్వు నన్ను సంహరించావు కాబట్టి నీ తప్పేం కాదు, నా తప్పేం కాదు. నీకు పుణ్యలోకాలు వస్తాయో రావో నాకు తెలియదు, కానీ నేను లేనందువల్ల నా తల్లిదండ్రులు అలమటిస్తారు, ఆ పాపం నీకు వస్తుంది. కాబట్టి ఈ కుండ నీళ్లు ఎత్తుకు వెళ్ళి నా తల్లిదండ్రులకు ఇచ్చి వాళ్ళని కాపాడవలసింది అని చెప్పి ఆ యొక్క బిడ్డ, ఆ ముని కుమారుడు అక్కడ ఆ దశరథ మహారాజు చూస్తూ ఆ దశరథ మహారాజు యొక్క మాటలు వింటూ ఆయన మరణిస్తాడు. ఎప్పుడైతే మరణించాడో ఆ మరణించినటువంటి ముని కుమారుడిని చూచి చాలా దుఃఖిస్తాడు దశరథ మహారాజు. అంటే కౌసల్యకి చెప్తున్నాడు దశరథుడు, ఈ పాపం నేను చేస్తున్నాను. ఆ ముని కుమారుడి పేరు యజ్ఞదత్తుడు అని కొన్ని చోట్ల ఉంది, శ్రవణ కుమారుడు అని కొన్ని చోట్ల ఉంది. కాబట్టి ఆ ముని కుమారుడు మరణిస్తూ ఏం చెప్పాడంటే, నీకు బ్రహ్మహత్యా దోషం రాదు, బ్రాహ్మణుని సంహరించాను అని నువ్వేం బాధపడద్దు. ఏమంటే నేను వైశ్యుడికి శూద్ర స్త్రీ యందు పుట్టిన వాడిని నేను, కాబట్టి నీకు బ్రహ్మహత్యా దోషం రాదు అని చెప్తాడు.
మరణిస్తాడు. సరే, ఈయన ఆ కుండ నీళ్లు తీసుకుని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తాడు. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తే వాడు కుమారుడే కావాలి వచ్చాడు నీళ్లు తీసుకుని అని, నాయన ఇంతసేపు రాలేదు, మేము ముసలి వాళ్ళం అయిపోతే నువ్వే కదా మాకు దిక్కు, మాకు కళ్ళైనా కాళ్ళైనా నువ్వే కదా నాయన ఇంత ఆలస్యం చేశావి అంటే, అప్పుడు దశరథ మహారాజు నీ కుమారుడు చనిపోయినాడు, నేనే సంహరించేశాను, నాది పొరపాటు అయిపోయింది అని చెప్పి ఆ జలాన్ని ఇస్తే, అప్పుడు వాళ్ళు ఆ జలాన్ని తాగకుండా మాకు పుత్రశోకం కలిగించావు కాబట్టి నీవు కూడా పుత్రశోకంతో మరణిస్తావుగా కానీ శాపం పెట్టారు. శాపం పెట్టి వాళ్ళు కూడా మరణించారు కౌసల్య. ఆ మునీశ్వరుల యొక్క శాపం నాకు ఈరోజు తగిలింది. 4 కొడుకులుండి కూడా నేను పుత్రశోకంతో మరణించాల్సిన పరిస్థితి వచ్చింది అని దశరథ మహారాజు కౌసల్యతో చెప్పాడు అవసాన కాలంలో. ఇక్కడ మనం ఆలోచించాల్సింది, పుత్రశోకంతో మరణిస్తున్నాడు అంటే పుత్రులు అక్కడ ఆ జంట ఎందుకు మరణించారు? పుత్రుడు చనిపోయినాడు కాబట్టి వాళ్ళు మరణించారు. ఆ శాపం ఎలా జరిగిందంటే పుత్రశోకంతో, పుత్రుడు లేకుండా పోయినారు. ఇక్కడ దేవుడు చేసిన సహాయం ఏంటంటే అక్కడ అసలు పుత్రుడే లేకుండా పోయినాడు వాళ్ళకి, అంటే పుత్రుడు చచ్చిపోయినాడు. ఇక్కడ ఆ ఇబ్బంది లేకుండా, పుత్రుడు అందుబాటులో లేకుండా పోయేసి ఈయన మరణిస్తున్నాడు అన్నమాట. అయితే దుర్మార్గురాలైనటువంటి ఆ కైక చేసింది పని. కైక వల్ల నాకు పుత్రశోకం వచ్చింది అనుకుంటారు అందరూ కూడా. దశరథుడు కూడా అనుకున్నాడు, కానీ అవసాన కాలంలో నాకు ఆ శాపం ఉందని అనుకున్నాడు. ఎప్పుడు కూడా ఎవరు కూడా వీళ్ళు నాకు ద్రోహం చేశారు అని మనం అనుకోకూడదు. మనం చేసినటువంటి పాపమే మనల్ని ఈ విధంగా చేస్తుంది. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఎవరు చేసేది లేదు. చూడండి, ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, మీరు కథ విన్నారు కదా, అదే కైక గాని వరం కోరుకోకుండా గాని ఉంటే ఇంత ఇబ్బంది రాదు కదా, ఉండొచ్చు కదా కోరుకోకుండా. సుమిత్ర కొడుకు లక్ష్మణుణ్ణి సంతోషంగా రాముడి సేవ చేసుకోమని ఆమె పంపించింది. రాముడు అరణ్యాలకు పోయినాడు, రాముడి చేతికి రక్ష కట్టి వాళ్ళ అరణ్యానికి పంపించింది. భరతుణ్ణి మాత్రం కైకేయి ఏం కోరుకుంది? పట్టాభిషేకం చేసి సింహాసనం మీద కూర్చోమని కోరుకుంది. ఇక్కడ మనం ఏమనుకుంటున్నాం, తన కొడుకుని గొప్పగా కూర్చోబెట్టాలని కైకేయి అనుకుంటున్నారు అందరూ కూడా. కానీ కైకేయి చాలా గొప్పది. ఏంటంటే పుత్రశోకంతో దశరథ మహారాజు మరణిస్తాడనే విషయం తెలుసు. పుత్రుడు మరణిస్తేనే కదా పుత్రశోకం వస్తుంది. పుత్రుడు మరణించాలి అంటే, పుత్రుడు అనేటువంటి వాడు ఎవరు? రాజ్యాన్ని పరిపాలించి ఆయన తదనంతరం ఆయన దగ్గర ఎవరు ఉంటారో వాడు మరణిస్తేనే కదా, రాజ్యపడి సింహాసనం మీద కూర్చున్నవాడు మరణిస్తేనే కదా దశరథ మహారాజు మరణిస్తాడు. కాబట్టి ఆయన పుత్రశోకంతో చావొస్తుంది అంటే కైకేయి ఏమనుకుందంటే, ఏదో ఒక పుత్రుడు మరణించాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే అక్కడ ముని కుమారుడు మరణించాడు కాబట్టి వాళ్ళు చనిపోయినారు. ఇక్కడ కూడా దశరథ మహారాజు కొడుకుల్లో ఎవరో ఒకరు మరణిస్తే కదా ఈయనకి చావు వస్తుంది. కాబట్టి పుత్రశోకం అనేటువంటిది రాముడు మరణించడానికి వీల్లేదు. కాబట్టి అడవులకు పంపించేసింది. కొరవ బిడ్డలు ఎట్టన్నా పోని, నా బిడ్డ పోయినా పర్వాలేదు, కొరవాళ్ళందరూ లక్షణంగా ఉండాలనే భావంతో ఆమె సింహాసనం మీద కూర్చోమందే గాని, ఇంకొకటి దశరథ మహారాజు మాట తప్పిపోకూడదు. ఆయన ఇంటూ మరణిస్తాడు, కానీ అందరూ ఏమంటారు, మాట తప్పిపోయినాడు. కైకేయి రాజుకు ఇచ్చినటువంటి మాట తప్పిపోయి తన పెద్ద కొడుకు పట్టాభిషేకం చేసినటువంటి అసత్యవాది దశరథుడు అనేటువంటి చెడ్డ పేరు తన భర్తకు రాకూడదు. చెడ్డ పేరు భరించేదానికంటే మరణమే మేలు అని కైకేయి సిద్ధాంతం. అందుకే చెప్పింది ఆమె. సుమిత్ర తన బిడ్డకి ఏం ఉపదేశం చేసింది? అయోధ్యామటమీం రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజ అయోధ్యామటమీం విద్ధి గచ్చతాత యథా సుఖం అని చెప్పింది. నాయన, అయోధ్యామటమీం విద్ధి అంటే అడవిని అయోధ్యగా అనుకో. రామం దశరథం విద్ధి, రాముణ్ణి దశరథ మహారాజుగా అనుకో. మాం విద్ధి జనకాత్మజ, సీతాదేవిని నేను అనుకో, అంటే తల్లిగా అనుకో. అయోధ్యామటమీం విద్ధి, అడవిని అయోధ్య అనుకో. గచ్చతాత యథా సుఖం, నీవు వెళ్ళి హాయిగా ఉండు నాయన, సుఖంగా ఉండు అని తన కొడుకు పంపించింది. అంటే సుఖాన్ని కలగజేసింది.
ఇక్కడ రాముడు అడవికి పోతున్నాడంటే ఆమె రక్ష కట్టి పంపించింది, అందరూ నిన్ను రక్షిస్తారు, నువ్వు హాయిగా ఉంటావని. భరతుడికి ఏం కట్టింది ఆమె రక్ష? కైకేయి తన బిడ్డను ప్రతి ఒక్కరూ కూడా కైక దుర్మార్గురాలని తిడుతుంటే ఆ బాధను భరించింది. ఆఖరికి తన భర్తను కూడా తాను బలి తీసుకుంది. భర్త ప్రాణాలు పోవడానికి కూడా ఆమె కారణం అంటే ఆ బాధను భరించింది. తర్వాత భరతుడు తిడితే భరించింది. ఈ బాధలన్నీ కూడా భరించి తను చెడ్డ పేరు భరించి అందరికీ మంచి పేరు తెచ్చినటువంటి మహాతల్లి కైకేయి అన్నమాట. అందుకే చెప్తున్నాడు ఇక్కడ, దశరథ మహారాజు ఈ విధంగా బాధపడి ఆ కౌసల్యాదేవి గృహంలోనే ప్రాణాలు వదిలేశాడు. ఆయన ప్రాణాలు వదిలేస్తే, ఇట్లు దశరథుండు సురలో ఒక గతుండగుటయు కైకేయి తన కొడుకును రావించి భూవల్లభుండు దేవాభావం పునందే రాముండును వనమున కరిగే ఇంక నర్భుండవు నీవు కావున అఖిల మహీరాజ్య రక్షణము చేయుమరిన ఆ కుమారుండు క్రోధ శోక దందక్యమాన మానసుండగుచూ తల్లి గిట్లని. ఎప్పుడైతే కౌసల్యాదేవి మందిరంలో దశరథ మహారాజు మరణించాడో వెంటనే మంత్రులందరూ కూడా వచ్చేశారు. దేశం అరాజకం అయిపోయింది. అరాజకం అంటే రాజు లేడు. ఈ రాజు లేడు అనేటువంటి విషయం ఎవ్వరికీ చెప్పలేదు వాళ్ళు. ఈ దశరథ మహారాజుని ఏం చేశారంటే ఒక తైల ద్రోణిలో పెట్టారు. తైల ద్రోణి అంటే బాగా నూనె కాచినటువంటి ఒక పెద్ద ద్రోణిలో కానీ పెట్టేసేస్తే శవం చెడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఐస్ బాక్స్ లో పెడుతున్నాం కదా, అప్పుడు ఆ ఐస్ బాక్స్ లేవు కాబట్టి తైల ద్రోణి అనేటువంటి దాంట్లో పెట్టేవాళ్ళు అనమాట. రాజుగారి ఆ భౌతికాయాన్ని ఆ తైల ద్రోణిలో పెట్టి జాగ్రత్త చేసేశారు మంత్రులందరూ. బయట దశరథ మహారాజు చనిపోయినాడనే విషయం ఎవరికి తెలియదు. అంతఃపురంలో తప్ప బయట ఎవరికి తెలియదు పురజనులకు. ఎందువల్లంటే రాజు లేడు అనే విషయం తెలిస్తే రాజకుమారులు కూడా ఎవరు లేరు. ఇప్పుడు రాముడు లేడు, లక్ష్మణుడు లేడు, భరతుడు లేడు, శత్రుఘ్నుడు లేడు. ఇతర రాజులు వచ్చి ఆక్రమించుకునే అవకాశం కాబట్టి లేదు. ఈ రాజ్యంలో ఉండేటువంటి వాళ్లే కొంతమంది దుర్మార్గులు సింహాసనాన్ని అధిష్ఠించి దుర్మార్గం చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయం మంత్రులుగా ఉండే వాళ్ళు ఎవరికి చెప్పకుండా కొంతమంది దూతలను భరతుడి దగ్గరికి పంపించారు. రాముడి దగ్గరికి పంపించలేదు. అంటే రాముడికి రాడు కదా, అరణ్యవాసం పోయినాడు కాబట్టి. ఇంకేనకు కర్మకర్తవులు చేయాలి కాబట్టి అంత్యక్రియలు చేసేదానికి ఎవరున్నారని నేరుగా భరతుడు వాళ్ళ మేనమావ ఇంటి దగ్గర ఉన్నాడు. నేరుగా ఆయనకు పంపించి వెంటనే మహారాజు నిన్ను పిలుచుకురమ్మంటున్నాడు అని చెప్పారు. అక్కడ మీ నాయన మరణించాడనే విషయం చెప్పలేదు. మనమైతే అటు చెప్పి పంపిస్తాంలే మీ నాయన మరణించాడని. ఈ పోయినటువంటి దూతలకు కూడా తెలియదు దశరథ మహారాజు చనిపోయినాడనే విషయం. పోయిన మనుషులకు కూడా తెలియదు. ఏమంటే భరతుడిని వెంటనే పిలుచుకురమ్మన్నాడు దశరథ మహారాజు. నేరుగా వెళ్ళి వీళ్ళు చెప్పారు, హుటాహుటిగా మిమ్మల్ని బయలుదేరి వచ్చిమన్నారు, ఎందుకో రాజుగారు రమ్మన్నారు. అప్పుడు ఆయనకు కొన్ని అపశకునాలు కలుగుతాయి. భరతుడు ఆయనకు అనుమానం, ఏదో జరిగింది ఇక్కడ, ఏదో జరిగింది, అయినా తెలియదు. వెంటనే బయలుదేరి భరత శత్రుఘ్నులిద్దరు కూడా వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత అంతఃపురానికి వచ్చిన తర్వాత విషయం చెప్తారు. ఆయన ఇట్లా జరిగింది, రాముడు అరణ్యానికి పోయినాడు, మీ తల్లి గారు ఇలా వరాలు కోరారు, అరణ్యానికి పోయినాడు, లక్ష్మణుడు కూడా అరణ్యానికి పోయినాడు, మీ తండ్రి గారు ఇలా మరణించాడు అనే విషయం అంతా చెప్పిన తర్వాత హుటాహుటిగా వాళ్ళ తల్లి దగ్గరికి వస్తాడు భరతుడు. ఎవరికి? ఈ కైక దగ్గరికి వస్తాడు. కైక దగ్గరికి రాబోయే ముందు కౌసల్య దగ్గరికి పోయి వస్తాడు. కౌసల్య దగ్గరికి వెళ్ళి కౌసల్యతో చెప్తాడు. ఆయన ఎన్నో ప్రమాణాలు చేస్తాడు భరతుడు. అమ్మా, నేను రాజ్యం కోరుకోలేదు, ఇక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు అంటే భరతుడు చెప్పి చేయించి ఉంటాడని వాళ్ళు అనుకుంటారన్నమాట. రాముడికి నేను ఎటువంటి హాని కలిగించేవాడిని కాదు, అన్నయ్యని ఎందుకు పంపించారు అసలు అరణ్యానికి, అసలు నాకు ఏ విషయం తెలియదు అని చెప్పి చెప్తాడు. చెప్పేసి తర్వాత కైక ఏం చేస్తుందంటే కైక పిలిపిస్తుంది మరలా భరతుడిని పిలిపించి, భరతుడు వచ్చాడనగానే పిలిపిస్తుంది అనమాట. పిలిపించి ఈ భరతుడు ఎటువంటి వాడంటే మామూలుగా కైక కంటే కూడా కొరవ తల్లుల్నే ఎక్కువ ప్రేమగా చూస్తాడు ఆయన. అందరికి పోయి మొట్టమొదటి దశరథ మహారాజును దర్శనం చేసుకురావాలని పోయినాడు. దశరథ మహారాజు మరణించున్నాడు. అక్కడ కౌసల్య ఉంది. ఆ కౌసల్యకి నమస్కరించాడు. నమస్కరించి తర్వాత సుమిత్రకి నమస్కరించి కైకి పిలిపించిందని ఇటు వచ్చాడు అనమాట. వచ్చిన తర్వాత అప్పుడు దగ్గరికి తీసుకొని బిడ్డను కైక చెప్తుందట, అఖిల మహీరాజ్య రక్షణము చేయమనిన ఆ కుమారుండు క్రోధ శోక దందక్యమాన మానసుండగుచు తల్లి గిట్లని. నాయన, మీ తండ్రి చనిపోయినాడు,
అరణ్యవాసానికి రాముడు వెళ్ళిపోయినాడు, ఇక నువ్వే సామ్రాజ్య పట్టాభిషేకం చేసుకోవాల్సినటువంటి వాడివి, కాబట్టి పట్టాభిషేకం చేసుకుని ఈ రాజ్యాన్ని పరిపాలించవలసింది అని కైకి చెప్పింది. అప్పుడు భరతుడికి ఎలా ఉందంటే కోపం వాళ్ళ అమ్మ మీద. అంటున్నాడు, తురితంబులెన్నండు బురయక వెలుగొందు కమలాప్త కులమును కసటు గలిపి. అమ్మా, ఎంత దుర్మార్గురాలివే నువ్వు! పరమ పవిత్రమైనటువంటి సూర్యవంశంలో మలినాన్ని కలగజేశావే నువ్వు. పరమ ధర్మాత్మకు పురుహూత సన్నిభూ పతి మృంగి కొని కృపపారవైతి. దేవేంద్రుడితో సమానమైనటువంటి నా తండ్రి గారైనటువంటి దశరథ మహారాజును కడుపును పెట్టుకున్నావు కదే, వృధాగా సంహరించేశావే. ఆదత అయత బాగు తేజోయుక్తు మాయన్న బటుధైర్యు నడవుల పాలుపరచి. ధర్మాత్ముడైనటువంటి మా అన్న రామచంద్రమూర్తిని అడవుల పాలు చేశావు కదా. జీవిత హంత మైత్రో బంగరాని దుష్కీర్తి నా యౌదల కీలుగొల్చి కీలుగొల్పి. నేను భరించరానటువంటి అపకీర్తిని నా శిరస్సు మీద పెట్టావి. నాకు నువ్వు పట్టాభిషేకంగా చేసేది, ఎవరికీ లేనటువంటి అపకీర్తిని నాకు తల దాల్చేటట్టు చేశావు. శ్రీకి ఎడలి సకల లోకంబు చేతను తిట్టు గుడిచి. స్త్రీకి దూరం అయిపోయినావు అంటే మాంగళ్యాది భూషణాలన్నీ పెట్టుకునే దానికి నీ స్త్రీకి ఉండాల్సినటువంటి సంపద నీకు లేకుండా పోయింది. అందరి చేత తిట్లు తిన్నావు. తీర్చుకొండి పాపజాతురాల ఈ పాతకంబేమి చేయదింక నేమి చేయువాడా. ఈ పాపాన్ని ఎలా తీర్చుకోవాలి, ఈ పాపానికి పరిహారం ఏంది? నువ్వు పాపాత్మురాలివి కాకుండా నన్ను కూడా పాపాత్ముని చేశావే అని చెప్పి వాళ్ళ అమ్మని తిట్టి అని దుఃఖించి భరతుండు తండ్రికి ఉచిత క్రియలు నిర్వర్తించి అని రకరకాలుగా వాళ్ళ అమ్మని తిట్టినటువంటి వాడి బాధపడి నేరుగా వచ్చి ఆ తండ్రికి చేయాల్సినటువంటి ఉచిత క్రియలన్నీ కూడా చేసి అనంతరం సమస్త మంత్రి సామంత భూసుర పౌర జానపద సహితుండై కదలి మూరు తల్లులను వశిష్ఠ వామదేవులను పురస్కరించుకొని తాను శత్రుఘ్నుండును రామాన్వయార్థము చిత్రకూట శైలమున కలిగి అందు. వెంటనే తండ్రికి జరగాల్సినటువంటి కర్మకర్తులన్నీ కూడా పూర్తయిపోయిన తర్వాత తల్లులను సామంతులను అందరినీ కూడా తీసుకున్నటువంటి వాడై భరతుడు రామచంద్రమూర్తిని చూడాలి అని బయలుదేరాడు. అక్కడేం జరుగుతుందంటే రామచంద్రమూర్తి చిత్రకూట పర్వతం దగ్గర ఉన్నాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడు అంటే, ఇక్కడ అయోధ్య నగరంలో రామచంద్రమూర్తి రథంలో బయలుదేరిన తర్వాత దశరథ మహారాజు వెనక్కి వచ్చినప్పుడు మనం కూడా వచ్చేసాం వెనక్కి. ఆయన ఏం చేశాడంటే గంగా తీరం వరకు ఈ సుమంతుడి యొక్క రథంలో వెళ్ళారు. వెళ్ళిన తర్వాత గంగా తీరంలో గుహుడు ఉన్నాడు అనమాట. ఆ గుహుడు అనేటువంటి ఆయన రామ భక్తుడు, రాముడు అంటే చాలా భక్తి కలిగినటువంటి ఆయన. ఆ గుహుడు నిషాదాధిపతి, ఆయన అక్కడ పడవలు నడిపేటువంటి వాడు అనమాట. అప్పుడు రామచంద్రమూర్తి ఆ గంగానది దగ్గర ఉండి గంగానదిని దాటి అవతలికి వెళ్ళాలంటే అప్పుడు గుహుడు తన మనుషులను పెట్టి పడవ సిద్ధం చేసి ఆ పడవలో రాముణ్ణి లక్ష్మణుని సీతను అవతలికి దాటిస్తాడనమాట. ఇక్కడ బాగా గమనించండి, రాముడు పడవ దాటినప్పుడు గుహుడు నడపలేదు, బోయలు మనుషుల చేత నడిపించాడు. ఎందువల్ల? అక్కడ గుహుడు ఆ రాజ్యానికి రాజు, ఆయన నిషాద దేశానికి రాజు, ఆయన మనుషుల చేత రాముణ్ణి దాటించాడు. తర్వాత భరతుడు వస్తాడు చూడండి. భరతుడు మరలా ఇప్పుడు పోతున్నాడు కదా, భరతుడు పోయినప్పుడు గుహుడు మాత్రం భరతుడిని తనే దాటిస్తాడు. ఇక్కడ ధర్మం ఏమిటి అంటే భరతుడు రాజుగా ఉన్నాడు, ఇప్పుడు రాముడు రాజుగా లేడు, రాజ్యాన్ని వదిలిపెట్టి అరణ్యాలు పాలైపోతున్నాడు. కాబట్టి ఇప్పుడు రాముడు ఎంత గొప్పవాడైనా రాజధర్మాన్ని వదిలిపెట్టి తను పడవ తోలకూడదు. అక్కడ రాజుగా ఉండేవాడికే రాజుగా ఉండేటువంటి గుహుడు తోలాలన్నమాట, పడవ నడపాలి. అందువల్ల అక్కడ మనుషులను పెట్టి రాముణ్ణి పడవ దాటించాడు. ఆమె రాముడు ఇక్కడ సెలవు తీసుకొని నేరుగా చిత్రకూట పర్వతం మీద పర్ణశాల నిర్మించుకొని చిత్రకూట పర్వతం మీద ఉన్నారు రాముడు, లక్ష్మణుడు, సీత. ఇంతలో ఇక్కడ అయోధ్య నగరంలో దశరథ మహారాజు ఈ విధంగా అయిపోయినాడు. భరతుడు వచ్చాడు, చేయాల్సినటువంటి అంత్యక్రియలని చేసి ఇంకా అందరూ రాముణ్ణి, భరతుడి ఉద్దేశం ఏమిటంటే నేరుగా రాముడి దగ్గరికి వెళ్ళిపోయి రాముణ్ణి తీసుకొని వచ్చి పట్టాభిషేకం చేయాలి అని చెప్పి. అప్పుడు ఏం జరిగిందంటే వశిష్ఠాది ఋషీశ్వరులందరూ కూడా ఇంకా రాముడు వస్తాడో రాడో నాయన
కానీ రాముణ్ణి తీసుకురావాలంటే అక్కడే పట్టాభిషేకం చేసి తీసుకుని వచ్చేస్తాం రాజుగా అనే ఉద్దేశంతో రాజ లాంఛనాలన్నీ కూడా తీసుకున్నటువంటి వాళ్ళై గొడుగు, తర్వాత ఆయనకి ఉండాల్సినటువంటి ఆభరణాలు, పాదుకలు, బంగారు పాదుకలు ఇవన్నీ తీసుకున్నారన్నమాట. తీసుకొని అవి బయలుదేరి ఈ భరతుడు వాళ్ళు పోయినారు. పోయేటప్పుడు ఏం చేశాడంటే, రామ లక్ష్మణులు పోయినప్పుడు అంటే గంగా నది నుంచి సుమంతుడు వెనక్కి వచ్చేసాడు. ఇంకా సుమంతుడు కూడా లేడు అక్కడ, వాళ్ళ మంత్రి కూడా లేడు. రథం వెనక్కి వచ్చేసింది. రాముడు వాళ్ళు పాదచారులే అక్కడికి ఉన్నారు, ఎక్కడ చిత్రకూటంలో ఉన్నారు. ఈ భరతుడు బయలుదేరినప్పుడు భరతుడితో కూడా అయోధ్య నగరం అంతా బయలుదేరింది అనమాట, రాముడిని చూడాలనే కోరిక. అప్పుడు దారులన్నీ కూడా వైరం చేయించాడు ఆయన. అనేక వేల మందిని పంపించి ఈ రథాలు, గుర్రాలు, ఏనుగులు ఇవన్నీ పోవడానికి ఉండేటువంటి వసతులన్నీ కూడా కల్పించి, మధ్యలో బావులు తవ్వించి కావాల్సినటువంటి నీళ్ల వసతి అంతా కల్పించి దారులు శుద్ధం చేయించి ఈ సైన్యాన్ని అంతా తీసుకుని బయలుదేరి భరతుడు పోతున్నాడు. ఆ భరతుడు చెప్పినటువంటి రామాయణంలో విశేషం ఏంటంటే, అన్ని చెట్లు కొట్టేసి దారికి ఏదన్నా అడ్డాలు వస్తే చెట్లు కొట్టండి, ఎక్కడ మామిడి చెట్టు కనపడ్డా కొట్టకూడదు అని చెప్పాడు ఆయన భరతుడు. అందువల్ల మనం కూడా తెలుసుకోవాల్సింది, మామిడి చెట్టు అనవసరంగా కొట్టకూడదు. ఏదైనా మనకి ఇబ్బంది అయ్యి దానివల్ల ఇబ్బంది కలుగుతూ ప్రమాదం ఉంటే తప్ప సామాన్యంగా మామిడి చెట్టును కొట్టకూడదు అనమాట. అది భరతుడు చెప్పిన విషయం. అది తర్వాత దారులు బాగా చేశారు. చతురంగ బలాలతో భరతుడు సైన్యాన్ని తీసుకొని రామచంద్రమూర్తి దర్శనానికి బయలుదేరాడు. బయలుదేరి మొట్టమొదట గంగా తీరానికి వెళ్ళాడు. గంగా తీరానికి వెళ్ళినటువంటి వాడై ఆ గంగా తీరంలో గుహుడి దగ్గరికి వెళ్ళాడు అనమాట. గుహుడి దగ్గరికి వెళ్ళి ఆ గుహుడు కొంచెం అనుమానించాడు. అంటే ఇంత సైన్యాన్ని తీసుకుని వస్తున్నాడంటే రామచంద్రమూర్తి అనేటువంటి శత్రుశేషం, అంటే రాజ్యం వచ్చింది కదా భరతుడికి, శత్రువు అనేవాడిని లేకుండా చేయడానికి పోతున్నాడా లేకపోతే అభిమానంతో పోతున్నాడా అని. అప్పుడు భరతుడు అక్కడికి వచ్చి రామచంద్రమూర్తిని గురించి అడిగి ఆయన పండుకున్నటువంటి చోటు ఇవన్నీ చూసి గంగాతీరంలో అడుగుతుంటే అప్పుడు ఆ గుహుడికి అర్థమైంది భరతుడికి ఎంత ప్రీతి రాముడు అంటేనని చెప్పి. అప్పుడు ఆ భరతుణ్ణి తన పడవలో, విశేషమైనటువంటి పడవ అంటే మామూలు పడవలు కాకుండా రాజులు ఎక్కేటువంటి పడవ, పెద్ద నౌకను తయారు చేసి దాంట్లో రాజులు మాత్రం ఎక్కుతారు, ఆ రాజులు ఎక్కినటువంటి నౌకలో ఎక్కించుకొని తనే స్వయంగా పడవ నడుపుతూ ఆ గంగా నదిని దాటించాట. దాటించిన తర్వాత కొంతమంది ఈదుకుంటూ పోయినారు, కొంతమంది పడవల్లో పోయినారు, రకరకాలుగా దాటేశారు అందరూ సైన్యం అంతా కూడా. తర్వాత అక్కడి నుంచి ఈ భరతుడు బయలుదేరి సపరివారంగా బయలుదేరిపోయిన పాటు భరద్వాజాశ్రమం అనేది వస్తుంది మధ్యలో. ఆ భరద్వాజాశ్రమం దగ్గరికి పోయిన తర్వాత భరద్వాజుడు ఈ భరతుడికి చేయాల్సినటువంటి మర్యాదలన్నీ కూడా చేసి ఈ వచ్చినటువంటి పరివారానికంతా కూడా భోజనం పెట్టాట. భరద్వాజ మహర్షి ఆయన తపస్సు చేసుకునే ఋషి. వీళ్ళందరికీ ఎక్కడ భోజనం పెట్టాలంటే, ఒక్కరోజు మా ఆతిథ్యం స్వీకరించండి, మీరు అయోధ్య ప్రవాసులందరూ కూడా వచ్చారు కదా అన్నట్ట. మీరు ఎక్కడ పెడతారండి వీళ్ళందరికీ భోజనం అంటే, పర్వాలేదు నేను పెడతానని. అప్పుడు ఆయన భోజనాలు పెడితే అది పాయస కర్దమం, పాయసము అనేటువంటిది నదులుగా ప్రవహించిందట. ఎవరు ఎంత కావాలంటే అంత తాగొచ్చు. తర్వాత మజ్జిగ కూడా ఒక నది. తర్వాత ఎన్ని రకాల పదార్థాలు ఉన్నాయో అన్ని రకాల పదార్థాలు నదులే. అంటే ఎంత సైన్యం ఉందో చూడండి. ఆ సైన్యానికి అంతా పంచపక్ష పరమాన్నాలు వాళ్ళు ఏది కోరుకుంటే అదంతా కూడా భోజనాలు పెట్టి లక్షణంగా తాంబూలాలు కిళ్ళీలతో ఇచ్చారు. హాయిగా తిన్నారు. భరతుడు కూడా ఆశ్చర్యపోయాడు, భరద్వాజ మహర్షికి ఎంత శక్తి ఉందప్ప అని. ఆ విధంగా వాళ్ళు ఆ భరద్వాజ మహర్షి వీళ్ళందరికీ కూడా సంతృప్తిగా భోజనం పెట్టి, రామచంద్రమూర్తి ఎక్కడ ఉన్నాడు అని భరద్వాజుని అడిగితే చిత్రకూట పర్వతం మీద ఉన్నాడు ఆయన అని చెప్పిన పాట. ఆ చిత్రకూట పర్వతం మీదకు పోవడానికి సపరివారంగా ఈ యొక్క భరతుడంతా కూడా సైన్యాలతో అల్లకల్లోలంగా కోలాహలంగా ఏనుగులు గుర్రాలన్నీ వస్తున్నాయి కదా, వస్తూ ఉంటే ఈ శబ్దాలన్నీ కూడా విని చిత్రకూట పర్వతం మీద ఉండేటువంటి లక్ష్మణ స్వామి ఏదో హడావుడిగా వస్తున్నాయి, ఏదో సైన్యాలు వస్తున్నాయి, పెద్ద చెట్టు ఎక్కి చూస్తాడు అనమాట. చెట్టు ఎక్కి చూస్తే భరతుడి సైన్యం. వెంటనే రాముల వారి దగ్గరికి వచ్చి, దుర్మార్గుడు భరతుడు మన రాజ్యాన్ని తీసుకుంది కాకుండా మన వాళ్ళని కూడా చంపేయాలని చెప్పి సైన్యం సపరివారంగా వస్తున్నాడు, అటువంటి దుర్మార్గుడు ఇటువంటి దుర్మార్గుడు ఆ తల్లి కడుపుని ఇటువంటి వాడు కాకపోతే మంచోడు ఎట్ట పుడతాడని ఎట్లొస్తే అటు నోటికి తిట్టేస్తాడు. ఎవరు? లక్ష్మణస్వామి. అప్పుడు రాముడు అంటాడు, లక్ష్మణ నువ్వు ఎందుకు రాయన కోపడతావు? భరతుడు ఎటువంటి వాడో నాకు తెలుసు. భరతుడు మనకు హాని చేయడానికి కాదు వచ్చేది,
అంటే నువ్వు అంతేలే, నువ్వు మెత్తగా ఉంటావు, ఏం చేసినా రాజ్యం పోగొట్టుకున్నా అంటే చేస్తావు, అది ఇది అంటే అప్పుడు రాముడు చెప్పాట, భరతుడిని రాని ఆయన ఏం చేస్తాడో చూద్దాం, అప్పుడు మాట్లాడదాం లేదు. అప్పుడు ఇంత లోపల హడావుడిగా జనాలందరూ వచ్చేసారు. వచ్చేసిన తర్వాత భరతుడు ఎలా వచ్చాడో తెలుసా? అల్లంత దూరం నుంచే రామచంద్రమూర్తిని చూసినటువంటి వాడై పెద్దగా ఏడుస్తూ నేరుగా వచ్చి రామచంద్రమూర్తి యొక్క పాదాల మీద పడి గట్టిగా ఏడ్చాడు. ఏడ్చి, అన్నా ఎందుకు నువ్వు ఇలా వచ్చేసావు? నేనంత దుర్మార్గుడిని అనుకున్నావా? నేను రాజ్య పరిపాలన చేసి నిన్ను అడవులు పాలు చేసి అంత నీచుండా, నేను అంత దుర్మార్గుడిని నువ్వు ఎలా ఊహించావు నన్నని చెప్పి వాళ్ళన్నను పట్టుకొని పెద్దగా ఏడిస్తే అప్పుడు లక్ష్మణస్వామి ఆశ్చర్యపోతున్నాడు. భరతుడు ఇంత మంచివాడా, భరతుడు ఇంత ఉత్తముడా ఏందని. అప్పుడు వాళ్ళన్న కాళ్ళు పట్టుకొని ఆ భరతుడు దుఃఖిస్తున్నట్ట. దుఃఖిస్తూ పురస్కరించుకుని తారును శత్రుండును రామానుయార్థము చిత్రకూట శైలం కలిగియందు. ఆ కాళ్ళ మీద పడిపోయి దుఃఖించినటువంటి ఆ భరతుడు ఆ భరతుణ్ణి కౌగిలించుకున్నటువంటి వాడే రామచంద్రమూర్తి పైకి లేవదీశాడు. లేవదీసినప్పుడు ఆ రాముణ్ణి చూశాట భరతుడు. కనిజన్ కోమల నీల మేఘ శుభాకారున్ జటావల్కలాజినథారున్. అన్నం చూశాడు. ఎలా ఉన్నాడో తెలుసా అన్న? కోమల నీలమేఘ శుభగాకారున్, కోమలమైనటువంటి నీలమేఘ శరీరంతో ప్రకాశిస్తున్నాడట. జటావల్కలాజినథారున్, జడలు ధరించేసి ఉన్నాడు. తర్వాత నారచీరలు కట్టుకొని ఉన్నాడు రామచంద్రమూర్తి. సితభూతి భూషితుని, విభూతి పూసుకో ఉన్నట్ట. సితభూతి అంటే భూతిని పూసుకో ఉన్నాడు. రాజీవాక్షు, తెల్ల తామర పూల వంటి కన్నులు కలిగిన వాడు. కళ్యాణ కీర్తను కాకుత్సగుల ప్రదీపకుని సీతాలక్ష్మణోపేతు సన్మునిలో కార్చితు, సీతాలక్ష్మణులతో కూడా కూడుకున్నటువంటి వాడు. గొప్ప ఋషీశ్వరుడి మాదిరి ప్రకాశించేటువంటి వాడు. మునిలో గార్చితు, మునుల చేత సేవింపబడేటువంటి వాడు. సత్కృపాభరణు రామున్ రాజచూడామణి, రాజచూడామణి అయినటువంటి ఆ శ్రీరామచంద్రమూర్తిని చూశాడు. చూసి కనియంతంతన క్రందన పరుండకు చూదని తదీయ చరణంబడి పితృమరణ ప్రకారం అంతయు నిరింగించి అటువంటి అన్నను గట్టిగా కౌగిలించుకున్నట్ట. కౌగిలించుకుని పెద్దగా దుఃఖిస్తూ తమ తండ్రి చనిపోయినటువంటి వృత్తాంతాన్నంతా కూడా, దశరథ మహారాజు వృత్తాంతాన్నంతా కూడా వాళ్ళన్నకి చెప్పాడు. చెప్పిన తర్వాత విరింగించి దేవా సకల సామ్రాజ్య తురేడుండవై మమ్మందరునను శాసింపమే అని అర్హజన సహితంబుగా అతని ప్రార్థించిన. నీవు అడవుల పాలైపోయినావు, నేను సామ్రాజ్య పరిపాలన చేస్తానని చెప్పి నువ్వు అనుకున్నావు. అది ఎప్పుడూ జరగదు. తండ్రి గారు మరణించారు కాబట్టి నీవు అరణ్యవాసాన్ని ముగించుకొని బయలుదేరి వచ్చి అయోధ్య సామ్రాజ్యాన్ని పరిపాలించవలసింది. సింహాసనాన్ని నువ్వు ప్రతిష్ఠించి ఎక్కాల్సిందే గాని సింహాసనం మీద అధిష్ఠించేటువంటి అర్హత నాకు లేదు. నేను ఎలా చేస్తాను సామ్రాజ్యాన్ని? కాబట్టి నీ వచ్చి రాజ్యాన్ని పరిపాలించుకోవాల్సింది అని చెప్పాడట భరతుడు. సకల సామంతులు అందరు, రాజులు అందరూ, వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అదే మాట చెప్పారు. చెప్పిన తర్వాత ప్రార్థించిన గురువాక్య రక్షణై కాదర చిత్తుండై నయ్యుదాత్త చరితుడె పురుషున నొడబడయ్యను సరసమహీ రాజ్యసమను శాసనమునకు. నాయన, నేను 14 సంవత్సరాలు అరణ్యవాసం చేస్తానని చెప్పి తండ్రి గారికి మాట ఇచ్చి వచ్చాను. కాబట్టి మన సూర్యవంశంలో పుట్టినటువంటి వాళ్ళు ఎప్పుడైనా మాట తప్పినటువంటిది చరిత్రలో ఉన్నదా? లేదు కదా. కాబట్టి 14 సంవత్సరాలు నేను అరణ్యవాసం చేయాల్సిందే గాని రాజ్య పరిపాలన చెయ్యను. కాబట్టి నీవు రాజ్య పట్టాభిషేకం చేసుకుని పరిపాలించవలసింది అని రాములు వారు చెప్పాడు. అప్పుడు ఈ వశిష్ఠుడు, జాబాలి మొదలైనటువంటి ఋషీశ్వరులందరూ, మంత్రులందరూ కూడా రాముల వారికి ఎన్నో విధాలా చెప్పారన్నమాట. ఏం ఇబ్బంది ఏమి లేదు, మీరు రావాల్సింది అని చెప్తే ఒప్పుకోలేదు రాముడు. నేను అరణ్యవాసం చేయాల్సిందే అన్నాడు. భరతుండును రాము చేత ప్రత్యాఖ్యాతుండై తదీయ పాదుకులకుని చని వారి నర్చించు నంది గ్రామం బృందు వసించి. సరే, ఇంకా భరతుడు ఎన్నో విధాలు చెప్పాడు. చెప్పిన తర్వాత ఇక ఆయన రాములు వారు ఒప్పుకోలేదు, నేను అరణ్యవాసం చేయాల్సిందే. సరే, తండ్రి మాట ప్రకారంగా నువ్వు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేసి
14వ సంవత్సరం అయిన తర్వాత నీవు వచ్చి మరలా రామరాజ్యాన్ని పరిపాలిస్తావు కదా, ఆ మాట చెప్పు నాకు అని చెప్పి అన్నాడు భరతుడు. ఇంకా భరతుడి మాట కాదనలేక తప్పకుండా వస్తాను ఆయన అన్నాడు. అంటే 14 సంవత్సరాలు ఎవరైతే రాజ్య పరిపాలన చేస్తారో వాళ్ళకి హక్కు ఏర్పడుతుంది అన్నమాట దాని మీద. ఇంకా వీళ్ళకి హక్కు ఉండదు. భరతుడు అందుకు అడిగాడు, ఏమంటే 14 సంవత్సరాలు అయిపోయిన తర్వాత భరతుడే కదా రాజ్యం అని చెప్పి వీళ్ళు రాకుండా పోతారేమో అనే ఉద్దేశంతో 14 సంవత్సరాలు అరణ్యవాసం అని చెప్పి నువ్వు మాట ఒప్పుకున్నావు కాబట్టి అన్నయ్య, నీవు 14 సంవత్సరాలు అయిన తర్వాత నీ రాజ్యాన్ని నీకు ఒప్పచెప్పేస్తాను, నాకు సంబంధం లేదు, నేను పరిపాలించలేను, నేను పరిపాలించను, కాకపోతే నువ్వు వచ్చేంత వరకు కాపాడి నీ యొక్క రాజ్యాన్ని నీకు ఒప్పచెప్తాను, నీ సేవకులమే కానీ మీరు రాజ్య పరిపాలన చేసే వాళ్ళకి కాదని చెప్పి అంటాడు. అప్పుడు ఇంక భరతుడి మాట కాదనలేక, అలాగే నాయన 14 సంవత్సరాలు పూర్తయిన తర్వాతనే నేను వస్తాను అయోధ్యకు అని చెప్తాడు. 14 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఒక్క క్షణకాలం, ఒక్క రోజు కూడా నువ్వు రాకుండా ఉండడానికి లేదు. అంటే 14 సంవత్సరాలు పూర్తయిన పక్క రోజే నువ్వు అక్కడ ఉండాలి. అట్లా నువ్వు రాని పక్షంలో నేను ఒక్క రోజు కూడా ఉండను, అగ్నిలో నేను నా శరీరాన్ని పరిత్యాగం చేస్తాను, అగ్ని ప్రవేశం చేస్తాను అని చెప్పేశాడు. నా శరీరాన్ని వదిలేస్తాను. ఏమంటే నా శరీరాన్ని ఇప్పుడే వదిలేయాలి నేను మామూలుగా, కానీ నీ మాట ప్రకారం 14 సంవత్సరాలు రాజ్యాన్ని రక్షించి నీకు ఒప్పచెప్పి నేను నీ సేవ చేసుకుంటాను. అట్లా నువ్వు 14 సంవత్సరాల తర్వాత నువ్వు రాలేదనుకో, ఒక్కరోజు చూస్తాను. 14 సంవత్సరాలు అయిన తర్వాత ఒక్కరోజు, ఆ ఒక్కరోజులో నువ్వు కానీ రాకపోతే నేను మరణిస్తాను, అగ్ని ప్రవేశం చేసి మరణిస్తానని చెప్పి శపథం చేశాడు. అలాగే నాయన ఖచ్చితంగా నేను 14 సంవత్సరాలు అయిన తర్వాత అయోధ్యకు వస్తాను అని రాముడి దగ్గర మాట తీసుకుని, అప్పుడు ఏం చేశారంటే ఈ సువర్ణ పాదుకలు రాముల వారి ముందు పెట్టాడట భరతుడు. ఆ పాదుకల మీద నీ పాదాలు పెట్టి ఇవ్వు, ఈ పాదుకల్లే నేను రాముడిగా భావించి నేను రాజ్యం చేస్తాను. అంటే ఈ 14 సంవత్సరాలు నువ్వు వచ్చేంత వరకు నీ పాదుకలు రాజ్యాన్ని పరిపాలిస్తాయి, నాది కాదు రాజ్యం. రామ పాదుకలు రాజ్యాన్ని పరిపాలిస్తాయి. 14 సంవత్సరాల తర్వాత రాముడు రాజ్యాన్ని పరిపాలిస్తాడు. అంతేగాని నాకు నీ సేవకుడే కానీ నేను రాజును కాదు అని చెప్పి భరతుడు చెప్తాడు. అప్పుడు అందరూ సమక్షంలో రామచంద్రమూర్తి ఆ బంగారు పాదుకల మీద తన పాదాలు పెట్టి ఇస్తాడనమాట. ఇక్కడ చాలా మంది రాముల వారి యొక్క పాదుకలు భరతుడు తెచ్చేసుకున్నాడు. ఏమంటే అడవులకు వాళ్ళ అమ్మ ఏమంటే రాజ్యాన్ని తీసుకుంది, భరతుడు కుడమారుడు ఏమంటే ఆయనకు పాదుకలు కూడా లేకుండా అవి కూడా బెరుక్కోచుకున్నాడు అని చెప్పి అంటారు. రాముడు అసలు పాదుకలు వేసుకొని పోలేదు అరణ్యానికి. రాముడు ఉత్తకాళ్ళతోనే పోయినాడు. అయోధ్య నుంచి పోయేటప్పుడు పాదుకలు కూడా లేకుండా వెళ్ళిపోయినాడు. ఆయన అనార్చీరలు కట్టుకొని వెళ్ళిపోయినాడు. తర్వాత అయితే ఈ బంగారు పాదుకలు ఎక్కడి నుంచి వచ్చాయి అని, బంగారు పాదుకలు ఎక్కడి నుంచి వచ్చాయంటే రామాయణంలో సమాధానం లేదు. బంగారు పాదుకలు ఎట్టొచ్చాయి అంటే ఈ భరతుడు రాముణ్ణి తీసుకుని రావాలి అని చెప్పి బయలుదేరినప్పుడు వశిష్ఠాదులు ఏమంటే ఎటు రాముడు రాడనే విషయం వాళ్ళకి తెలుసు, ఇంకా భరతుడు ఒప్పుకోడనే విషయం తెలిసి ఇంకా వాళ్ళు రాముడిని ఒకవేళ పట్టాభిషేకం చేసి తీసుకురావాలంటే దానికి సంబంధించిన వస్తువులు కూడా ఇక్కడి నుంచే తీసుకెళ్దాము అని చెప్పి భరతుడితో చెప్పి అవన్నీ తీసుకెళ్లారు అనమాట. తీసుకెళ్లిన తర్వాత ఇంకా ఆయన రాలేదు కాబట్టి ఆ రామ పాదుకల మీద ఆయన పాదాలు పెట్టించి ఆ పాదుకలు తీసుకుని వచ్చి నంది గ్రామానికి వచ్చాడు. అంటే రాముల వారి చుట్టూ ప్రదక్షిణం చేసి నమస్కరించినటువంటి వాడి రామరక్ష అంటే రాముడి చేత రామ పాదాలు స్పృశించినటువంటి ఆ పాదుకలను తీసుకొని శిరస్సు మీద పెట్టుకుని వాళ్ళందరి దగ్గర సెలవు తీసుకుని ఈ భరతుడు పాదుకలు తీసుకొని బయలుదేరాడు అనమాట. రామ పాదుకలే పరిపాలించాలి 14 సంవత్సరాలు అయోధ్య నగరాన్ని వచ్చి కొనితని వారిని నచ్చించుచు నంది గ్రామం రంగు వసిగించి అయోధ్య నగరంలో కూడా పోలేదు భరతుడు. ఊరి బయట నంది గ్రామం అనే ఒక గ్రామం ఉంది. ఆ నంది గ్రామంలో ఒక పర్ణశాల మాదిరి నిర్మించుకొని అక్కడ సింహాసనం ఒక ఆసనం ఏర్పాటు చేసి ఆ ఆసనం మీద రామపాదుకలు పెట్టి రామపాదుకలను అర్చించుకుంటూ రాజ్య పరిపాలన చేస్తున్నాడు. రాజ్య పరిపాలన చేస్తున్నాడంటే ఇక్కడ ఒక ధర్మ సందేహం కూడా ఉన్నదన్నమాట. అది రాముల వారి సింహాసనం కదా, రాముల వారి సింహాసనం మీద రాముల వారు
కూర్చోలేదా, రాముల వారు కూర్చునే దగ్గర ఈయన భరతుడు తీసుకోపోయి రాముల వారి యొక్క పాదుకలు ఎట్ట పెడతాడు, సింహాసనం మీద పాదుకలు పెట్టచ్చా అని ఒక ధర్మ సందేహం ఉంది. పాదుకలు ఎందుకు పెట్టాడు భరతుడు? అసలు సింహాసనం దగ్గరికే పోలేదు ఆయన, అయోధ్యకే పోలేదు ఆయన. సింహాసనం, రామసింహాసనం అసలు ఎక్కలేదు, ఖాళీగానే ఉంది 14 సంవత్సరాల సింహాసనం. దశరథ మహారాజు తర్వాత ఆ సింహాసనం మీద రాముల వారే కూర్చున్నాడు మళ్ళీ, కానీ భరతుడు అసలు కూర్చోలేదు. రామ పాదుకలను తీసుకోపోయి ఆ సింహాసనం మీద ఆయన పెట్టలేదు. అయోధ్య నగరంలోకి అసలు పోనేలేదు 14 సంవత్సరాలు. నంది గ్రామంలో ఒక శాల ఏర్పాటు చేసుకుని ఆ శాలలో ఒక ఆసనం ఏర్పాటు చేసి ఆ ఆసనం మీద రాముల వారి యొక్క పాదుకలు పెట్టి ఆయన పూజ చేసుకుంటూ వచ్చినటువంటి ఆ నివేదనలు, అంటే ప్రజలు వచ్చి చెప్పుకున్నటువంటి బాధలన్నీ కూడా ఆ పాదుకలకు, రామ పాదుకలకు సమర్పిస్తూ చెప్తూ ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నాడు. అంటే రామ పాదుకలే పరిపాలించినట్టుగా చేస్తూ ఉన్నాడు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏదన్నా కప్పాలు కట్టినా ఏం కట్టినా అన్నీ తీసుకోపోయి రాముల వారికి నివేదించడం, తాను అందరికీ పంచడం, ఈ విధంగా రాజ్య పరిపాలన చేస్తున్నాడు. అందుకని నంది గ్రామంలో ఉన్నటువంటి చోట భరతుడు రాజ్య పరిపాలన చేస్తూ పాదుకా పట్టాభిషేకం చేసి అక్కడ ఉన్నాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, రామాయణం మామూలుగా కథ వింటూ ఉంటాం, అన్ని చేస్తూ ఉంటాం. రామాయణంలో 4 విధాలైనటువంటి పట్టాభిషేకాలు వస్తాయి. మొట్టమొదటి జరిగింది పాదుకా పట్టాభిషేకం. పాదుకా పట్టాభిషేకమే మొదటి జరిగింది. తరువాత సుగ్రీవ పట్టాభిషేకం రెండవది. మూడవ పట్టాభిషేకం విభీషణ పట్టాభిషేకం. 4వ పట్టాభిషేకం రామ పట్టాభిషేకం. రామ పట్టాభిషేకం 4వది. ఇవి ఏమిటయ్యా అంటే ఈ 4 కూడా రామచంద్రమూర్తి ద్వారా జరిగినవే. పాదుకా పట్టాభిషేకానికి పాదుకలు ఇచ్చిందెవరు? రాముడే. సుగ్రీవుడి పట్టాభిషేకం చేసిందెవరు? రాముడే. విభీషణుడికి పట్టాభిషేకం చేసిందెవరు? రాముడే. తను పట్టాభిషేకం చేసుకుంది రాముడే. ఏమిటయా అంటే ధర్మము, అర్థము, కామము, మోక్షము అని 4. రామాయణ పారాయణం చేసిన, రామాయణాన్ని చదివిన ధర్మార్థ కామ మోక్షాలు సిద్ధిస్తాయి అని. ధర్మార్థ కామ మోక్షాలు సిద్ధిస్తాయి అంటే మోక్షము అనేది ఏది? ధర్మము, అర్థము, కామము, మోక్షము. ఇది మోక్ష పట్టాభిషేకం. ఇది రామ పాదాలను నమ్ముకున్నటువంటి వాడికి వచ్చేది ఏందయ్యా అంటే మోక్షం. ఇది పరోక్ష ప్రయాయవకి దేవాః. ఈ రామ పాదుకలను ముందు నమ్మాలి అని ధర్మం. రామాయణం మనకి నేర్పించేది ఏంటంటే రాముణ్ణి కాదయ్యా, రామ పాదుకలను పూజించండి, రామ పాదాలను పట్టుకోండి మీరు ముందు, తర్వాత అన్నీ వస్తాయి. ఏమంటే రాముణ్ణి వదిలేసినా పర్వాలేదు, రాముడి పాదాలు వదలడానికి లేదు అని భరతుడు రాజ్యాన్ని వదిలేశాడు, తల్లిదండ్రులను వదిలేశాడు, మొత్తం భగవంతుడిని కూడా వదిలేశాడు. కానీ భగవంతుడి పాదాలు మాత్రం వదిలిపెట్టలేదు. మనం చేయాల్సింది కూడా అదే. ఏమంటే రామ పాదుకలను ఎప్పుడైతే భరతుడు పట్టుకొని పూజిస్తూ ఉన్నాడో 14 సంవత్సరాల తర్వాత అదే రాముడు తిరిగి అక్కడికి వచ్చాడు. వచ్చి కాబట్టి భగవంతుడి యొక్క పాదాలు వదిలిపెట్టకుండా అర్చించాలి అనేటువంటిది మనం పాదుకా పట్టాభిషేకం వల్ల తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఈ విధంగా ఆ నంది గ్రామంలో శ్రీరామచంద్రమూర్తి యొక్క పాదుకలను పట్టాభిషేకం చేసి భరతుడు రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. తర్వాత ఇది పాదుకా పట్టాభిషేక విషయం. ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. ధర్మార్థ కామ మోక్షాలు అంటే మనం సంస్కృత భాష ప్రకారం ధర్మము మొదటిది, అర్థము, కామము, మోక్షం. ఇవి మనం వెనక్కు లెక్కేసుకోవాలి. ఏమంటే మోక్షము, కామము, తర్వాత అర్థము, ధర్మము. ధర్మ, అర్థ, కామ, మోక్షాలని వెనక్కి తీసుకుంటే రామచంద్రమూర్తి పాదసేవ చేసుకుంటే మోక్షం. తర్వాత కామం,
అర్థం ధర్మం. రామ పట్టాభిషేకం ధర్మానికి సంబంధించినటువంటిది. ధర్మానికి సంబంధించింది అంటే ధర్మం ప్రకారం రాజ్య పరిపాలన చేసినటువంటి వాడు రామచంద్రమూర్తి. కాబట్టి రామో విగ్రహవాన్ ధర్మ అనేటువంటిది ధర్మం రాముడి పట్టాభిషేకానికి సంబంధించి ఉంటుంది. మోక్షం రావాలి అంటే రాముడు నడుచుకున్నట్టు నడుచుకోవాలి, ధర్మాన్ని ఆచరించాలి అంటాం కదా. ధర్మాన్ని ఆచరించాలి అంటే రామ పట్టాభిషేకాన్ని మనం మనసులో పెట్టుకోవాలి. రాముడు పట్టాభిషేకం చేసుకున్న తర్వాత ప్రజా పరిపాలన ఎలా చేశాడు, చాతుర్వర్యాలను ఎలా కాపాడాడు, ఎలా నడుచుకున్నాడు, ఆయన నడవడికి ఎటువంటిది తెలుసుకోవడమే ధర్మం. తర్వాత అర్థం. అర్థం అంటే విభీషణ పట్టాభిషేకం. విభీషణ పట్టాభిషేకం చేసింది రాముల వారే, అది అర్థ పట్టాభిషేకం. అర్థం అంటే డబ్బు అన్నమాట. సంపదను కాపాడుకోవాలి అంటే రావణాసురుడి మాదిరి కాదు. రావణాసురుడికి ఎంత సంపద ఉంది, బంగారుతోనే ఇళ్ళు కట్టుకున్నాడు, బ్రహ్మాండమైనటువంటి పుష్పక విమానం ఉంది, ఇవన్నీ కూడా అనుభవించినా వాటిని దుర్వినియోగం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ అర్థం అనేటువంటిది, అర్థానికి సంబంధించి విభీషణుడు అనేటువంటి వాడికే ఆ అర్థం అనుగ్రహించాడు అనమాట. అంటే సంపదను అనుభవించాలి అంటే చిరజీవి అంటే విభీషణుడు ఇప్పటికి కూడా బతికున్నాడు, ఆయన ఐశ్వర్యాన్ని అంతా కూడా అనుభవిస్తున్నాడు. కాబట్టి రామానుగ్రహంతో అర్థాన్ని ఎలా సంపాదించుకోవాలి అంటే విభీషణుడి మాదిరి. విభీషణుడి మాదిరి అంటే ఎట్లా, తన సర్వస్వాన్ని వదిలిపెట్టైనా, తన తమ్ముడు కాదు అన్న కాదు ఎవరి రాజ్యాన్ని అంతా వదిలిపెట్టేసేసి శత్రుస్థానంలో ఉన్నా కానీ భగవంతుడిని ఆశ్రయించాడు విభీషణుడు. ఆశ్రయించినందువల్ల ఆయనకి శాశ్వతమైనటువంటి అర్థం ఐశ్వర్యం వచ్చింది. అది అర్థానికి సంబంధించింది. ఇక్కడ కామం. కామం అంటే ఇక్కడ సుగ్రీవుడికి సంబంధించింది అనమాట. సుగ్రీవుడికి సంబంధించింది అంటే వనచరులు వీళ్ళు. వనచరులు అంటే వాళ్ళు ఏం చేశాడు, దుర్మార్గంగా సుగ్రీవుడిని తరిమేసి సుగ్రీవుడి యొక్క భార్య అయినటువంటి రుమను కూడా తన దగ్గరే పెట్టుకుని తమ్ముడిని దూరం చేసేసి రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ గర్వాన్ని తగ్గించి వారిని సంహరించి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశాడు. ఆయన కోరికలు తీర్చుకునే విధంగా అన్ని కోరికలు తీరేటువంటిది అన్నమాట సుగ్రీవుడు. కోరికలు తీరాలంటే ఏం చెయ్యాలి, కోరికలు తీరాలంటే ఏం చేయాలి అంటే సుగ్రీవుడు ఏం చేశాడు. ఇప్పుడు బాగా ఆలోచించండి. రాముడు పట్టాభిషేకం అంటే రాముడి నడవడికి మనందరం నేర్చుకోవాలి, అది ధర్మానికి సంబంధించింది. తర్వాత వెనక్కి వస్తాం, లంకానగరానికి వెళ్దాం. భీషణుడి పట్టాభిషేకం అంటే అధర్మాన్ని అంతా కూడా పరిత్యజించి శత్రువైనా సరే శత్రుస్థానంలో చంపడానికి వచ్చినా ఆయన శరణాగతి సకృదేవ ప్రపన్నాయాతమాస్మితి యాచితే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ. ఎవరైనా చెప్పినా నేరుగా పోయి రామపాదాల మీద పడిపోయినాడు విభీషణుడు. ఆయనకి అష్టైశ్వర్యాలు వచ్చాయి. ఇక్కడ శరణాగతి అయిపోయిందా? శరణాగతి అక్కడేమంటే రామరాజ్య ఆయనే పరిపాలన అర్థమైంది. ఇక్కడ వచ్చి సుగ్రీవ పట్టాభిషేకం దగ్గర ఉండే విశేషం ఏంటంటే స్నేహితం చేసుకున్నాడు. అగ్నిసాక్షిగా సుగ్రీవుడు రామచంద్రమూర్తితో స్నేహితం చేసుకున్నాడు. స్నేహితం చేసుకున్నందువల్ల ఇది కామ పట్టాభిషేకం అంటే కోరికలన్నీ తీరాయి. కోరికలని ఇక్కడ అగ్నిసాక్షి అని ఎందుకు పెట్టాడంటే అగ్ని ద్వారా భగవంతుణ్ణి, యజ్ఞపురుషుడు కాబట్టి ఆయన యజ్ఞాల ద్వారా మనం ఆయన్ను పూజించినప్పుడు, హోమం చేసినప్పుడు, ఆరాధించినప్పుడు ఆయన అనుగ్రహం వల్ల కోరికలన్నీ తీరుతాయి అనేటువంటి దానికి ఇక్కడ అగ్నిసాక్షిగా సుగ్రీవుడు స్నేహితం చేసుకున్నాడు. సుగ్రీవుడు అంటే ఎవరు? సూర్యుడు యొక్క అంశతో పుట్టినటువంటి వాడు. సూర్యుడు అంటే ఎవరు? నారాయణ స్వరూపం, అగ్ని స్వరూపం, తేజస్వరూపం. ఇక్కడ అగ్ని కాబట్టి తేజస్వరూపమైనటువంటి ఆరాధన ద్వారా సకల కామ్యాలు, కోరికలు తీరుతాయి. ఏ కోరికైనా కావచ్చు. ఐశ్వర్యం అనేది, సంపద అనేది ఒకటే, అది కోరిక కాదు, శాశ్వతమైన సంపద అన్నమాట. అది బంగారు కావచ్చు, వెండి కావచ్చు, ఇవన్నీ. కోరికలు అనేది బంగారు కాదు, వెండి కాదు, ఇంకా రకరకాలైన కోరికలు ఉండొచ్చు. అవన్నీ తీరేదానికి ఇక్కడ భగవంతుణ్ణి అగ్నిసాక్షిగా ఆరాధించండి, అగ్ని ద్వారా ఆరాధించండి, స్నేహితం చేసుకోండి అని అర్థం. అక్కడ
సకృదేవ ప్రపన్నాయ శరణాగతి, నీవు తప్ప నాకెవరూ దిక్కులేరు, నన్ను రక్షించు అని చెప్పి ఆయన్ను అక్కడ యజ్ఞాలు చేయబడలే, యాగాలు చేయబడలేదు, ఆయన్ను పోయి పాదాలు పట్టుకోవడమే. అది భగవంతుణ్ణి ఆ శరణాగతుడు అయిపోతే అడిగి ఐశ్వర్యం వస్తుంది, నువ్వు తప్ప నాకు ఇంకెవరు లేరని. ఇక్కడ మోక్షం రావాలి అంటే మనకు భగవంతుడు ఏం చేస్తున్నాడో ఏందో మనకు ఐశ్వర్యం అంటే, అక్కడ విభీషణుడు పట్టాభిషేకం చేసుకున్న తర్వాత ఐశ్వర్యాన్ని తీసుకున్నాడు, ఇక్కడ సుగ్రీవుడు పట్టాభిషేకం చేసుకున్న తర్వాత సకల కోరికలు తీర్చుకున్నాడు. మన భరతుడు ఏం చేస్తున్నాడు, ఇక్కడ ఐశ్వర్యాన్ని వదిలేశాడు, సంపదలన్నీ ఎడంగా పెట్టేసి అయోధ్య లేకుండా పోకుండా నాకేం అవసరం లేదు నీ పాదపద్మాలే అన్నాడు. ఈ విధంగా ఎవరైతే భగవంతుడి పాదపద్మాలను నమ్మి చేస్తారో వాళ్ళకి మోక్షం అన్నమాట. కాబట్టి మోక్షము, కామము, తర్వాత అర్థము, ధర్మం, వీటిని పరోక్షంగా మనకు తెలియపరిచినటువంటి వాడు శ్రీరామచంద్రమూర్తి అన్నమాట. అంటే తన ద్వారా తను నడవండి, అదే ధర్మము అంటే ఇంకా సులభంగా చెప్తున్నాను అన్నమాట. నా పాద పద్మాలు సేవించండి, అదే మీకు మోక్షము. నన్ను శరణాగతి పొందండి, అదే మీకు ఐశ్వర్యము. నన్ను అగ్నిసాక్షిగా ఆరాధించండి, అగ్నిస్వరూపంలో నన్ను ఆరాధించండి, ఈ యజ్ఞయాగాదుల్లో నన్ను ఆరాధించి నాతో స్నేహితం చేయండి అంటే నా మీద భక్తి పెంచుకోండి, మీకు కోరికలు తీరుతాయి. ఇది రామాయణంలో ఉండే అంతరార్థం. వాటిల్లో మొట్టమొదట మోక్షానికి సంబంధించినటువంటి మామూలుగా అయితే ధర్మ, అర్థ, కామ, మోక్షం లాస్ట్ది. మోక్షం ఆఖరిదైనప్పుడు రామ పట్టాభిషేకం కదా మోక్షం అనుకుంటాం, కానీ మనం వెనక్కి లెక్కేసుకోవాలన్నమాట. వెనక్కు లెక్కేసినప్పుడు మొదటిది మోక్షం అవుతుంది అన్నమాట. తర్వాత ఈ విధంగా ఆ భగవంతుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి భరతుణ్ణి ఆశీర్వదించి పంపించాడు. ఆయన నంది గ్రామంలో పాదుకా పట్టాభిషేకం చేసుకొని రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఇక రాముడి దగ్గరికి వచ్చేస్తాం మనం. ఇక్కడ రాముడు చిత్రకూట పర్వతం దగ్గర ఉన్నాడు కదా. తర్వాత ఏం జరిగిందంటే, రాజ్యానుసంధానము చేచుండినట రాఘవుండు అయోధ్యా సమీపముకుటం చేసి క్రమ్మర భరతాగమనంబు శంకించి చిత్రకూటంబు వాసి శరభంగు పాలికిందని అతని చేత సత్కృతుండై. రాములు వారు ఏం ఆలోచించాడంటే, ఇంకా చిత్రకూట పర్వతం మీద మనం ఉన్నామనే విషయం తెలిసిపోయింది అందరికీ. ఇక ఎప్పుడంటే అప్పుడు బయలుదేరి వస్తుంటారు రాములు వారిని చూడాలని చెప్పి. అయోధ్య ప్రవాసులు కానీ భరతుడు ఒక నెల అయిందనుకో మళ్ళీ అన్నం చూసొద్దామని మళ్ళీ వస్తాడు కదా. కాబట్టి ఇక్కడ మనం ఉండకూడదు, ఇక్కడ ఉంటే వీళ్ళు వస్తూ ఉంటారు, అయోధ్యకి దగ్గరేనమాట చిత్రకూటం, కాబట్టి ఇక్కడ ఉండకూడదని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి దండకారణ్యానికి పోదాం ఇంకని చెప్పి దక్షిణంగా బయలుదేరి వెళుతూ ఉంటారు. అక్కడ అనేకమైన ఆశ్రమాలు ఉన్నాయన్నమాట. ఈ ఆశ్రమాల్లో శరభంగాశ్రమము, సుతీష్ణాశ్రమము, అగస్త్యాశ్రమము, తర్వాత అత్రి మహర్షి ఆశ్రమము చాలా ఉన్నాయి. వాటిల్లో ఈయన ఇక్కడి నుంచి బయలుదేరేసి పోయిన తర్వాత అత్రి మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్తాడు. మొట్టమొదటి అత్రి మహర్షి ఆశ్రమానికి వెళితే అక్కడ అత్రి, అనసూయ ఉంటారు. ఆ అత్రి, అనసూయలను దర్శనం చేసుకుంటారు. దర్శనం చేసుకున్న తర్వాత అనసూయ మహాపతివ్రత అన్నమాట. ఆమె సీతాదేవికి అనేకమైనటువంటి ధర్మాలు చెప్తుంది. పతివ్రత ధర్మాలన్నీ కూడా చెప్పి అనేకమైన అంగరాగాలు, కొన్ని బంగారు నగలు కూడా ఇచ్చి ఆమె పెట్టుకునే దానికి సుగంధ ద్రవ్యాలు ఉంటాయి చూసారా, మామూలుగా తిలకం అని, కాటుకని, వీటికి సంబంధించినటువంటి అడవుల్లో ధరింపజేసేటువంటి అంగరాగాలన్నీ కూడా ఆమె కొన్ని ఇస్తున్నాము. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన ఇంటికి ముత్తైదు వచ్చినప్పుడు మనం పశువు కుంకుమ వేయకుండా పంపించకూడదు. ముత్తైదు పూలు కానీ, పండ్లు కానీ, ఒక రవికల గుడ్డ కానీ, ఏదైనా శుభస్కరమైనటువంటి వస్తువులు ఇవ్వాలి అనేటువంటి ధర్మం మనం తెలుసుకోవాలి. అప్పుడు అనసూయ అక్కడ ఆ సీతాదేవిని ఆ విధంగా గౌరవించి ఆమెకు శుభస్కరమైనటువంటి ద్రవ్యాలన్నీ కూడా ఇచ్చి, మంగళ ద్రవ్యాలన్నీ కూడా ఇచ్చి సాగనంపుతారు. ఆమె అత్రి మహర్షి ఆశ్రమం దగ్గర నుంచి వీళ్ళు బయలుదేరి వెళ్తుంటే దారిలో విరాధుడు అని ఒక రాక్షసుడు. ఆ విరాధుడు ఏందయ్య అంటే, ఆ రామచంద్రమూర్తి తర్వాత ఏమంటే లక్ష్మణస్వామి పోతుంటే మధ్యలో సీత పోతుంది. విరాధుడు భయంకరంగా మధ్యలో వచ్చేసి సీతని సంకలం పెట్టేసుకుంటాడు. వాడు ఏ ఆయుధాల చేత చనిపోడు. అప్పుడు రామలక్ష్మణులు ఇద్దరు కూడా ఘోరంగా యుద్ధం చేసి వాడితో చేతులతోనే బాహుయుద్ధం చేసి వాడిని డొక్కల్లో అక్కడ ఇక్కడ పొడిచి 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 చంపేస్తారు అన్నమాట. అప్పుడు విరాధుడు ఆ రూపం
చనిపోయిన తర్వాత మళ్ళీ ఒక దివ్య స్వరూపంతో ప్రత్యక్షం అవుతాడు. శాపవశాత్తు రాక్షసుడిగా పుట్టుంటాడు. ఆయన కోరిక ఏమిటంటే లక్ష్మీదేవిని బిడ్డ మాదిరి ఎత్తుకోవాలని కోరిక. ఆయన సీతాదేవిని అపహరించడం కాదు, ఆ లక్ష్మీదేవిని గురించి ఆయన స్తోత్రం చేసి తపస్సు చేసి, నాయనా నీకేం కోరిక కావాలంటే, అమ్మా నువ్వు ఇంత అందంగా ఉన్నావు, నిన్ను ఒకసారి నా బిడ్డ మాదిరి నేను ఎత్తుకోవాలి, సంకలో కూర్చోబెట్టుకోవాలి అంటాడు. నీ కోరిక ఇప్పుడు కాదు నాయన, వచ్చే జన్మలో తీరుస్తానని. అది వీడు శాపవశాత్తు రాక్షసుడై ఉంటాడు. రాక్షసుడైనప్పుడు ఇప్పుడు సీతను ఎత్తి ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. ఇంకెవరైనా భార్యని తీసుకోకపోతే భర్త అయినా సంహరిస్తాడు కదా. అప్పుడు ఆ సీతను తీసుకున్నాడనే కోపంతో వీడు సంహరించిన తర్వాత రాముల వారి చేతిలో మరణించడం అంటే ఇంకేముంది, అంతకంటే పుణ్యం ఏముంది. కాబట్టి శాప విమోచనం అయిపోతుంది. తర్వాత రామచంద్రమూర్తికి నమస్కారం చేసి ఆ విరాటుడు వెళ్ళిపోతాడు. తర్వాత సీతను తీసుకుని వీళ్ళు నేరుగా బయలుదేరినటువంటి వాళ్ళై శరభంగాశ్రమము అనే దగ్గరికి వెళ్తారు. ఈ శరభంగుడు అంటే ఎవరయ్యా అంటే మహా గొప్ప ఋషీశ్వరుడు అనమాట. ఆ శరభంగుడు ఇక్కడ బాగా గమనించండి. రామచంద్రమూర్తి శరభంగాశ్రమం దగ్గరికి వెళ్ళే సమయానికి శరభంగాశ్రమం ముందు దేవేంద్రుడి రథం ఆగి ఉంటుంది. దేవేంద్రుడు వచ్చి ఉంటాడు అక్కడ. దేవేంద్రుడి రథాన్ని వీళ్ళు గమనిస్తారు. గమనించి దేవేంద్రుడు వచ్చినట్టున్నాడు, మళ్ళీ పోదామని ఒక ఆగుతారు అన్నమాట. అంటే కొంచెం దూరంలో ఆగుతారు. ఒక అరగంటకు శరభంగుడి ఆశ్రమం నుంచి దేవేంద్రుడి రథం వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు బయలుదేరుతారు. అయితే దేవేంద్రుడు ఎందుకు వచ్చాడు, శరభంగ మహర్షితో ఏం మాట్లాడాడు అని అంటే, భగవంతుడు చూడండి మనకు కొద్ది క్షణాల్లో భగవంతుడి దర్శనం అవుతుంది అనగా ఎన్ని ఇబ్బందులు వస్తాయో. ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి తపస్సు చేసి తపస్సు ఫలించి పండిపోయింది ఆయనకు. ఆ ఫలితాన్ని ఇవ్వడానికి దేవేంద్రుడు వచ్చి, నాయన రథం తీసుకుని వచ్చాను, నీ తపస్సు ఫలించింది, స్వర్గలోకానికి పోదాం రా అని సాక్షాత్తు దేవేంద్రుడే వచ్చాడు అనమాట. మనమైతే దేవేంద్రుడు రంగానే ఇంకా అన్ని మూటా ముల్లి సర్దుకొని గబగబ ఎక్కేసి పోతుడే. ఆయన ఏం చెప్పాడంటే, దేవేంద్ర శ్రీరామచంద్రమూర్తి అరణ్యవాసానికి వస్తాడు, శ్రీరామచంద్రమూర్తి దర్శనం కోసం నేనున్నాను, శ్రీరామచంద్రమూర్తి దర్శనం కాంది గాని నేను రాను. పర్వాలేదు, ఆయన ఎప్పుడు వస్తాడో ఏందో, అక్కడ ఏం జరిగిందో వాళ్ళకి ఇబ్బంది కదా, ఆయన కోసం స్వర్గానికి అంటే రాని దేవేంద్రుడు ఎట్టెట్టో చెప్తాడు, నేను ఇప్పుడు రాలేను, మమ్మల్ని క్షమించండి, ఆ సీతారాముల దర్శనం చేసుకుంది కానీ నేను రాను అంటాడు. సరే ఆయన శాయశక్తులా ప్రయత్నించి శరభంగుడు పోకపోయిన తర్వాత సరే దేవేంద్రుడు వెళ్ళిపోతాడు. దేవేంద్రుడు అట్లా వెళ్ళిపోగానే సీతారాముడు. మనం అర్థం చేసుకోవాల్సింది, మనకు మోక్ష సంప్రాప్తి ఇచ్చేటువంటి భగవద్ దర్శనం కాబోయే ముందు ఇటువంటి ఆటంకాలు వస్తాయి. ఆటంకమేం కాదు, అది దేవలోకం. దేవలోకానికి దేవేంద్రుడే వచ్చాడు. కానీ మనం ఆ ఐశ్వర్యానికి లొంగిపోతే ఈ ఐశ్వర్యం దూరం అవుతుంది అనమాట. కాబట్టి ఆయన ఐశ్వర్యానికి లొంగలేదు, నాకు దేవలోకం కాదు మళ్ళీ వస్తాలే అన్నాడు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు దేవుడు కూడా అట్లా పరీక్ష పెడతాడు అనమాట, మనకు ఆశ చూపిస్తాడు, ఆశకు మనం లొంగకూడదు. వెళ్ళిపోయిన తర్వాతనే సీతారాములు ఇద్దరు కూడా వచ్చారు. వచ్చిన తర్వాత ఆ శరభంగుడు లోపలికి తీసుకెళ్ళి వాళ్ళను ఆశ్రమంలో కూర్చోబెట్టి వాళ్ళ పాదసేవ చేసుకుని నమస్కరించి, ఆ సీతారాముల దర్శనం అయితే ఇంకా శరభంగుడి జన్మ ధరించినట్టే కదా. ఆయన ఆనందంతో ఆ శ్రీరామచంద్రమూర్తికి నమస్కారం చేస్తే ఆ శ్రీరామచంద్రమూర్తి శరభంగ మహర్షిని దగ్గర తీసుకొని కౌగిలించుకొని, ఆ శ్రీమన్నారాయణమూర్తి యొక్క శరీర స్పర్శ జరగడం కంటే ఇంక ఏ స్వర్గం కావాలి ఆయనకు, ఆ ఆనందాన్ని పొందాడు. తర్వాత ఆ శరభంగుడి దగ్గర శరభంగుడికి అనుగ్రహాన్ని ఇచ్చినటువంటి వాడై ఆ శరభంగ మహర్షి ఆతిథ్యాన్ని స్వీకరించి, అప్పుడు శరభంగుడు మేము ఎలా పోలాలి, ఏ ఆశ్రమంలో ఉండాలి, ఎక్కడ ఉంటే మంచిది మేము అని అడిగాడు. అంటే ఈ ఎక్కడైనా ఆశ్రమం నిర్మించుకొని ఉండాలి కదా, మేము ఎక్కడ ఉండాలి అని రామచంద్రమూర్తి శరభంగ మహర్షిని అడిగితే శరభంగ మహర్షి ఏం చెప్పాడంటే, శ్రీరామచంద్ర నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి సుతీష్ణ మహర్షి ఆశ్రమం ఉన్నది, ఆ సుతీష్ణ మహర్షి ఆశ్రమం దగ్గరికి పోతే ఆయన చెప్తాడు విషయం అంతాను అని చెప్పాడు. అప్పుడు సీతారాములు శరభంగ ఆశ్రమం దగ్గర నుంచి బయలుదేరి సుతీష్ణ ఆశ్రమానికి బయలుదేరాడు. బయలుదేరిన తర్వాత ఈ శరభంగ మహర్షి యోగ సమాధిలో తన శరీరాన్ని చాలించేసి ఈయన మోక్షానికి వెళ్ళిపోయినాడు అనమాట. తర్వాత శరభంగు పాలికిందని అతని చేత సత్కృతుండై దండకారణ్యంబు చొచ్చి, అక్కడి నుంచి శరభంగాశ్రమం నుంచి దండకారణ్యంలోకి వెళ్ళారు. దండకారణ్యంలోకి వెళ్ళి
అందు ఈ దండకారణ్యంలోకి వెళ్లే ముందు ఏం జరిగిందంటే సుతీష్ణాశ్రమానికి పోవాలి కదా వీళ్ళు. ఆ సుతీష్ణాశ్రమం దగ్గరికి వెళ్ళి సుతీష్ణుడిని దర్శనం చేసుకున్నారు. సుతీక్షణుడు అంటే మహా తేజస్సు కలిగినటువంటి వాడు అనమాట. మహా తేజస్సు కలిగినటువంటి ఆ సుతీష్ణ మహర్షి దగ్గరికి వెళ్ళి ఈయన ఎటువంటి మహానుభావుడు అంటే వాళ్ళని అర్ఘ్యపాద్యాదిలో పూజించాడు, రాముడిని దర్శనం చేసుకున్నాడు, మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత ఎక్కడ ఉండాలి అనేటువంటి విషయం సుతీష్ణ మహర్షిని అడగమన్నాడు కదా. సుతీష్ణ మహర్షిని అడిగితే మీరు ఇక్కడైనా ఉండొచ్చు, నా ఆశ్రమం దగ్గరైనా ఉండొచ్చు మీరు అని చెప్పి అన్నాడు సుతీష్ణుడు. కాదు, మేము వేరేగా ఉండాలి, ఎక్కడ ఉండాలి అని రాముడు అడిగాడు అన్నమాట. అనుకుంటే మీరు ఇట్లా దండకారణ్యం సాయి వెళ్ళండి, ఎక్కడైనా ఉండొచ్చు అన్నాడు. చూడండి, నువ్వు ఇక్కడే ఉండు, నా దగ్గరే ఉండు, మీరు నా దగ్గరే ఉండాలని సుతీష్ణుడు అనలేదు. నేను వెళ్ళిపోవాలే, వేరే చోటుకి వెళతామని రాముడు అంటే సుతీష్ణుడు అనుకున్నాడు, నా తపస్సు చాలు, భగవంతుణ్ణి ఉండు అని చెప్పి అర్హత నాకెక్కడుంది, నాలో తపోబలం ఉంటే ఆయనే ఉంటాడు కదా, నాలో తపోబలం లేదు కాబట్టి నేను వెళ్ళిపోతాను అంటున్నాడు అని చెప్పి, సరే మహానుభావ మీరు వెళ్ళండి. మళ్ళీ రామచంద్రమూర్తి అలా వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయి ఆయన ఎక్కడ ఉండాలా అనేటువంటిది అర్థం కాక అలా అరణ్యంలో తిరుగుతుంటే అక్కడ మాందకర్ణి అనేటువంటి ఒక ఋషి జలంలో నీళ్లలో ఒక ఆశ్రమం నిర్మించుకొని అక్కడ బ్రహ్మాండమైనటువంటి శబ్దాలు, నృత్యాలు, డ్యాన్సులు, అప్సరస్సులు అంతా ఉన్నాయన్నమాట లోపల. అవన్నీ అనుభవిస్తూ ఉంటాడు ఆయన. అప్పుడు రాములు వారు అడుగుతాడు, ఏంది అక్కడ శబ్దం అంటే, మాండకర్ణి ఆయన లోపల అన్ని అనుభవిస్తున్నాడంటే అక్కడికి మనం అవసరం లేదులే, వేరే చోటుకి వెళ్దామని ఆ మాండకర్ణికి దర్శనం ఇవ్వడు ఆయన. అంటే ఇన్ని భోగాల్లో ఉండేటువంటి భక్తుడికి ఆయన ఏం దర్శనం ఇస్తాడు? ఆ దారినే రామచంద్రమూర్తి పోయినా ఈ మాండకర్ణికి దర్శనం కాలేదు. ఆయన అక్కడి నుంచి వెళ్ళి మరలా తిరిగి ఆయన సుతీష్ణ మహర్షి ఆశ్రమానికి వచ్చి 10 సంవత్సరాలు సుతీష్ణ మహర్షి ఆశ్రమం దగ్గరే ఉండేట రామచంద్రమూర్తి. 14 సంవత్సరాలు అరణ్యవాసం అయితే 10 సంవత్సరాలు సుతీష్ణ మహర్షి దగ్గరే ఉండాడు. మళ్ళీ వచ్చి సుతీష్ణ మహర్షి దగ్గరికి వచ్చాడు కదా. అంటే తపోబలం అనేటువంటిది భగవంతుడు ఉండు అంటే ఉండడు, మనలో తపశ్శక్తి ఉంటే మరలా వచ్చి ఉంటాడు. సుతీష్ణ ఆశ్రమం దగ్గర 10 సంవత్సరాలు వనవాసం చేస్తూ అక్కడే ఉన్నాడట రామచంద్రమూర్తి. అవి అక్కడి నుంచి 10 సంవత్సరాలు అయిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరి మరలా దండకారణ్యంలో అగస్త్యాశ్రమానికి బయలుదేరుతున్నాడు.